జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులు ధర్నా చేపట్టారు. తమకు కేటాయించిన ఇల్లు వారికి అందజేయాలంటూ ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వంలో బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయగా ఈ ప్రభుత్వంలో పేర్లు తొలగించడంపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ వారికి చెందిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అలాగే ఉద్యోగస్తులకు అనర్హులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తుందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు మేము యాదవ్ కాలనీలో 15 సంవత్సరాల క్రితం నుండి కిరాయి ఉంటున్నాము. మాకు ఇల్లు కానీ భూమి కానీ ఎలాంటి ఆధారం లేక ప్రైవేట్ ఎంప్లాయీస్ మేము ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి ఆధారం లేకున్నా కానీ గత ప్రభుత్వము మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు శాంక్షన్ చేశారు. అప్పటి నుండి మాకు తిప్పించుకుంటూ ఉంటున్నారు. మాకు పట్టాలు ఇవ్వకుండా ఆపేసినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డదని అప్పటి నుండి మళ్ళీ తిప్పుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇస్తాము అంటూ ఇప్పటి వరకు బుకాయించి ఇప్పటి వరకు ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలకు ఇస్తాము అని అంటున్నారు. పేదలకు ఇల్లు లేవు, మన ఇల్లులు కిరాయి రెంట్ ఉంటున్నాము, ల్యాండ్ లేకుండా ఉంటున్నాము, జాబులు లేకుండా ఉంటున్నాము. వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే పార్టీ వాళ్ళకే ఇచ్చేసుకుంటూ దోపిడీ రాజ్యాంగం మారుతుంది ఈ ప్రభుత్వం. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇచ్చుకుంటున్నారని మేము అనుకుంటున్నామని చెప్తున్నారు.